తెలంగాణ టెనెన్సీ యాక్ట్ అని తీసుకొని వచ్చి దున్నేటువంటి ప్రతి రైతుకి రాజ్యాన్ని కాదు, లేకపోతే రాజుది కాదు, ప్రజలదని చెప్పి మొట్టమొదటిసారి భూమి పైన రైతులకి హక్కు కల్పించి చట్టం చేసిచ్చింది. చేసిచ్చిన తర్వాత కూడా ఇంకా కొద్దిమంది కొన్ని వేల ఎకరాలు గ్రామాలు జమీందారు జాగీర్దారు పేరు మీద ఉంటే దాని మీద వచ్చినటువంటి ఉద్యమంలోంచి మళ్ళీ భూ సంస్కరణ తీసుకొచ్చి 70s ఆనాడు ఇందిరాగాంధీ గారు, ఇక్కడ పివి నరసింహరావు గారు ముఖ్యమంత్రిగా ఉండి ల్యాండ్ రిఫార్మ్స్ ద్వారా భూ పంపిణీ చేశారు. ఇంకా కొద్దిగా మిగిలిపోయి ఇక్కడ ఉన్నటువంటి ఒక ఫ్యూడల్ వ్యవస్థ భూములు చేతిలో పెట్టుకొని అధికారాన్ని పూర్తిగా చేతిలో పెట్టుకుంటే నక్సల్బరీ ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమం వచ్చిన సందర్భంలో ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద దొరలు, జాగీర్దారులు, జమీందారులు ప్రాంతాన్ని వదిలిపెట్టి, ఆ గ్రామాలు వదిలిపెట్టి, ఆ భూముల్ని అక్కడ ఉన్నటువంటి దున్నుకునేటువంటి రైతులకి ఆ డబ్బులు తీసుకొని తెల్లకాగితం మీద రాసి చేసి, మాకు ఈ భూములు అవసరం లేదు, మీరు దున్నుకుంటున్నారు, డబ్బులు ఏంటని రాసి తీసుకొని, ఆ భూమికి సంబంధించిన డబ్బులు తీసుకొని వీళ్ళు వచ్చేస్తే వాళ్ళు ఆ తెల్లకాగితం మీద రాసుకొని వాళ్ళు ఆ కాలంలో ఏంటి ఆక్యుపేషన్ కాలంలో వాళ్ళ పేర్లు ఎంట్రీ చేయించుకొని పని చేసుకుంటూ వచ్చారు, దున్నుకుంటూ వచ్చారు, దశాబ్దాలుగా వస్తాం. వాళ్ళకి ఆ రకంగా సంక్రమించిన హక్కుని ఆక్యుపేషన్లో ఉంచి ఆ తర్వాత క్రమంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు, కంతం రామరెడ్డి గారు నేను అనుకుంటున్నాను బహుశా పట్టదారు పాస్బుక్లు అవన్నీ తీసుకుని వచ్చి రైతులకి ఈడ చక్కగా కల్పించి హక్కులు కల్పించారు. కబ్జా కాలం కూడా వచ్చారు. ఇవాళ మీరు వాళ్ళందరూ ఆ జాగీర్దారు, జమీందారులు వదిలేసిపోయినటువంటి భూముల్లో దున్నుకుంటూ డబ్బులు ఇచ్చి పొందినటువంటి హక్కుని ఆక్యుపేషన్ కాలంలోకి వస్తే కొన్ని లక్షల మంది ఉన్నారు. ఆ ఆక్యుపేషన్ కాలం ఎత్తేసారు మీరు, వాళ్ళకి భూమి మీద హక్కును ఎత్తేసారు. అరే ఏ ఉద్యమాల ద్వారా అయితే గ్రామాలు వదిలిపెట్టి భూములు అమ్ముకొని పోయినటువంటి వాళ్ళందరికీ మళ్ళీ తిరిగి మీరు హక్కు కల్పించారు ధరణి ద్వారా. అంటే అసలు వాళ్ళేమో అన్యాయం చేసి గాలికి వదిలేశారు. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. మళ్ళీ పల్లారెడ్డి గారు మాట్లాడి ఆక్యుపేషన్ కాలం ఉండాలని బట్టి విక్రమార్క గారు చెప్తున్నారు. నేను ఆక్యుపేషన్ కాలం ఉండాలని చెప్పా, తీసేయాలని అన్నాడని ఆయన చెప్తున్నాడు. నేను తీసేయాలని చెప్పలే. మీకు కావాలంటే పాత రికార్డ్స్లో కూడా తీయండి. నేను అపోజిషన్ లీడర్గా ఉండి అక్కడి నుంచి అనేక సందర్భాల్లో మాట్లాడే ఆక్యుపేషన్ కాలం ఉండాల్సిందే, ఉంటేనే న్యాయం జరుగుతుంది. అన్యాయమే సార్, తరతరాలుగా మీరు చేసిన అన్యాయాన్ని సరిదిద్దడానికే ఈరోజు మేము చట్టాలు తీసుకొస్తున్నాం. ఇది ఈ రోజు కాదు, 1950s నుంచి చట్టాలు తీసుకుంటూనే వస్తా ఉన్నాం, మళ్ళీ తీసుకొని వచ్చాం, ప్రజలు న్యాయం చేస్తూనే ఉంటాం.